సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. నీ బంగారం మంచిదైతే ఈ పరిస్థితి రాదు. మీరు ఆ యాంగిల్ ఎప్పుడు ఆలోచన చేయలే. ఆయన కూడా తెగిడిచిండు అంతే కదా. షమీం బయటికి వచ్చింది కానీ ఇప్పుడు షమీం ఎక్కడ ఉంది? షమీం ఎక్కడ ఉంది? ఆ దస్తావేజులు ఎక్కడికి పోయి? ఇప్పుడు సునీతారెడ్డి తమ్ముడు ఎక్కడున్నాడు? ఆ దస్తావేజులు ఎక్కడున్నాయి? వివేకానంద రెడ్డి గారు వారసుడు. వారసుడు అంతే కదా. ఇప్పుడు ఇద్దరు ఈయన ముస్లిం మతాన్ని పుచ్చుకున్నాడు కనుక వారసుడు అవుతాడు. కొడుకే వారసుడుగా. మరి కొడుకే వారసుడు. ఈ యాంగిల్ ఎందుకు ఆలోచన చేస్తారు? ఇప్పుడు షమీం ఎక్కడ ఉంది? ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఆయన ఒక పరిధి ఉంది కనుక పరిధి దాటలేడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పరిధి ఉంది. ఆ రోజు మా చిన్న ఆయన చేసినవి అన్నీ తెలుసున్నా, ఈ పరిస్థితి ఉన్నా, ఇందులో నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పరిస్థితి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా ఏందనుకుంటారు మీరు? అమెరికాలో ఏమో కంపెనీలు పెట్టి 300 కోట్ల రూపాయలు నష్టమై వచ్చిండు. ఓహో. ఆయనను కాపాడడానికి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎర చూపెట్టి తల్లి లాంటి వదిన మీద నిలబెట్టి అది రికవర్ చేసుకోరు. ఇది చాలా మందికి తెలియదు. ఇది కొట్టండి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి హిస్టరీ మొత్తం అమెరికాలో ఏం చేసిండు, ఎంతమందిని ముంచిండు, ఎంత లోపలికి అయిండు, ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డాడు. అందుకు ఇది ఎంతసేపు చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి రెండు లేవు, చాలా ఉన్నాయి, చాలా గ్రావిటీ ఉన్న యాంగిల్స్ ఉన్నాయి. 100%. వాటన్నిటిని పక్కకు పెట్టి ఇది రాజకీయ కోణంలో మీరు ఎప్పటివరకు అయితే విచారణ చేస్తారో దరిద్రం అసలు ఉన్న వాస్తవాలు బయటికి రావు. ఈ పరిస్థితి ఉంది ఇప్పుడు. సో సునీతారెడ్డి గారు చివరి కాలు ఎప్పుడు ఉండొచ్చు? నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చివరి కాలు మాట్లాడారు. సునీతారెడ్డి గారు దానికి ఉద్బోధం ఏం చెప్తుంది ఎరకనా? అవినాష్ రెడ్డి గారు మాట్లాడినాక అసలు మా చిన్నాన్నతోటి వీళ్ళకి సంబంధాలు తెగిపోయినాయని చెప్పే మాట చెప్తే దానికి ఒక కథ చెప్తుంది. ఏమని? నా బిడ్డని తీసుకుపోయి లైసెన్స్ ఇప్పియనికి తీసుకుపోయాడు, మాకు విభేదాలు ఉంటే నా బిడ్డని తీసుకుపోతాడు. నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన ఇద్దరు కలిసి ఏదో సౌదీకి పోయిర్రు, మాకు విభేదాలు ఉంటే ఎందుకు పోతాడు? నువ్వు డైరెక్ట్ చెప్పమ్మా, నువ్వు ఎన్ని సంవత్సరాలే మీ నాయనతోటి మాట్లాడకని మేము అడుగుతున్నాం. లేదు, ఈయన రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు కలిసి ట్రావెల్ చేస్తున్నారు, కలిసి ఉన్నారు అనేది ఉంది. నేను కాదంటలే. సునీతారెడ్డి గారు చివరి కాలు ఎప్పుడు మాట్లాడారు? అది కూడా నేను కాదంటలేను. మీరు కలిసి ఉన్నప్పుడు ఉంటేనే విభేదాలు లేనట్ట అది చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎగ్జామ్ మన్మరాలు దొరకపోడా? ఈవెన్ బిడ్డలతో సంబంధాలు లేకున్నా మన్మరాల మీద ప్రేమ పెరుగుతుంది. అసలు కంటే మిత్తి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. మనవడైనా మనవరాలైనా కొడుకు మీద కూడా బిడ్డ మీద అల్లుడి మీద ప్రేమ తగ్గుతుంది. ఆటోమేటిక్గా మనవరాల మీద ప్రేమ ఉంటుంది. చిన్న కొడుకుతో ఆడుకుంటలేడు, గుర్రమాట కూడా ఆడాడు. అందుకు ఖచ్చితంగా అన్ని వేళ్ళు నర్రెడ్డి కుటుంబం మీదకి పోతున్నది. అన్ని వేలు అక్కడే చూపెడుతున్నాయి. డబ్బుల యాంగిల్ ఉన్నా, డబ్బుల యాంగిల్ కావచ్చు, వివాహేతర సంబంధాల విషయం కావచ్చు, దస్తావేజుల విషయం కావచ్చు, ఇది పూర్తిగా మిక్కుటానికి వచ్చింది నరసింహారావు గారు. ఇక చంపకపోతే కుదరదు, మొత్తం మనం అందరం ఫుట్పాత్ మీదకి వస్తాము. కుటుంబీకులు అట్నే అనుకుర్రు, ఇక్కడ ఆశలు పెట్టుకొని కూర్చుర్రు. చాలా ఆశలు పెట్టుకున్నారు. చివరకు వాడు ఇప్పుడు ప్రజెంట్ డ్రైవర్ ప్రసాద్ కూడా నాకేమైనా 3-4 లక్షలు వస్తాయా అంటే ఎవ్వని ఆశలలో వాడు అన్నారు. ఈ పరిస్థితులల్లా దీనికి ఎంత ముగ్భావంతో ఉండి ఆ అమ్మాయి నిజంగానే మా నాయనని చంపింది వేరే వాళ్ళు అయితే బయట తీసే ప్రయత్నం చేయాలి తప్ప మసిపూసి మారేడుగాయ చేసి ఒక రాజకీయాలు ఉన్న వ్యక్తిని, చిన్న వయసులో ఎంపీ అయిన వ్యక్తిని 2 సార్లు గెలిచి 3వసారి ఒక 3 లక్షలతో గెలుద్దామన్న ఆలోచనతున్నటువంటి వ్యక్తిని ఇప్పుడు 10 సంవత్సరాలల్లా అవినాష్ రెడ్డి గారు ఏందనేది కడప ప్రజలు చూడలేదా? తెలీదా? ఎన్నిసార్లు పోల్చుకున్నారు? అబ్బా మాకు ఒక వివేకానంద రెడ్డి పోయిండు, రాజకీయంగానైతే వివేకానంద రెడ్డి గారు ఎవరికి మోసం చేయాలి, రాజకీయంగా ప్రజలలో ఉన్నాడు, ప్రజలకు ఏది అవసరం ఉన్నా మంచి చెడ్డ చూసిండు. సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ డిఫరెంట్ గానీ బట్ పొలిటీషియన్ గా ఉన్నాడు. ఆయనను మించి వివేకానంద రెడ్డి గారు బ్రహ్మాండంగా ప్రజలలో ఉంటుండనేది తెచ్చుకుంటే ఎవరు? అవినాష్ రెడ్డి గారు. ఈ పరిస్థితులల్లా మీరు కుటుంబాన్ని లెక్క చేయకపోతే మనకు ఉన్నటువంటి విలువలను పక్కన పెడితే రాక్షసుల్లాగా రాబందుల్లాగా ప్రజల దగ్గర పోతుర్రి, పోయి ఇదే పెట్టుకుంటారు. చిత్తూరు జిల్లాలో పోయి వివేకానంద రెడ్డి గారి గురించి ఎందుకు చెప్పాలి? ఎక్కడ పోయినా అదే ఇప్పుడు. అవును, మరి ఈవెన్ షర్మిల గారు ఎందుకు
అసలు షర్మిలకు తెలీదా? షర్మిలకు ఏమాత్రం సిగ్గు లజ్జ ఉన్నా, ఆమె లోపల చీము రక్తం ఉన్నా, మొదలు ఆ ఛార్జ్ షీట్ చదువుమని. బెత్తరదానిలో కొలరుడు కాదు, చదవాలి కదా, చదివితే డెఫినెట్గా చదువు. నువ్వు చదువుకున్న దానివే కదా, మంచిగా సెంటెన్స్ చదివినవు, 4 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడుతావు, చదువు. నువ్వు వాస్తవాలు తెలుసుకో. అది తెలుసుకోకుండా నేను ఏది వాగినా సరే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చెప్పినా వింటారు, ఏం వాగినా వింటారు, ఏం మొరిగినా వింటారు అనుకుంటే అది పొరపాటు. డైరెక్ట్గా అసలు ఆయన చంపేశారు, చంపినోడికి టికెట్ ఇచ్చారు, చంపేశారు. చంపిన దాంట్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తికి అంతకుడు అనేస్తుంది. ఇంకా ఇఫ్లు బట్టి లేవు, చంపేశారు, చంపినోడికి టికెట్ ఇస్తారా? మీరు చూడండి, వాడు దస్తగిరి కూడా ఎర్రగంగిరెడ్డి దస్తగిరికి చెప్పిండట, దీని ఎంబడి ఒక పెద్ద మనుషులు ఉన్నారు, నువ్వేం ఫికర్ చేయకు, మనకు వస్తాయి. ఆ పెద్ద మనిషి ఎవరు అనేది ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. ఏమంటే గూగుల్ అది దాని ఎంబడి పడ్డారు, లేకపోతే దానికి కూడా అవినాష్ రెడ్డి గారికి చాలా క్లారిటీగా చెప్పేసాడు, ఈ టైమింగ్స్ ఒకటి, ఆ టైమింగ్స్ ఒకటి, ఐఎంటీ వేరు, ఇక్కడ వేరు. ఎట్లా నాకు ఒకటి ఎంత బాధ అనిపిస్తుంది, నరసింహారావు గారు వాడు నేను చంపినా అని చెప్తుండు, నేను నరికినా అని చెప్తుండు, దీని ఎంబడి పెద్ద మనుషులు ఉన్నారని నాకు ఎర్రగంగిరెడ్డి చెప్పిండని చెప్తుండు, మన డీల్ పర్ఫెక్ట్ అని చెప్తుండు. వీని క్యారెక్టర్ ఏంది అంత ఎరక, వీడు రౌడీ షీటరా, వీడు మూర్ఖుడా, వీడు ఒక సుపారీ తీసుకొని చంపేటోడు అందరికి ఎరక. అటువంటి వాడు అప్రూవర్గా మారడానికి నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి సిబిఐ తోటి చెప్పించి నువ్వు బెయిల్ యాంటిసిపేట్ బెయిల్ ఇప్పిస్తారా? చంపినోడు ఏడుంటే సేఫ్ ఉంటాడు చెప్పండి? జైల్లోనే ఉండాలి కదా, సేఫ్ అని కాదు, జైల్లోనే ఉండాలి కదా. జైల్లో ఉండాలి, జైల్లో ఉంటేనే సేఫ్ కూడా, న్యాయం బయటకు వస్తుంది. నువ్వు వానికి మీరు యాంటిసిపేటరీ బెయిల్కు ఓకే అని చెప్పించి సిబిఐ తోటి వాడు బయట విచ్చలవిడిగా తిరుగుకుంటా, వాడు ఎమ్మెల్యేలో వాడుకుంటా, ఇది ఎంతవరకు రైట్ చెప్పండి?